4న ఈ ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో వాటి మీద ఏమవుతుందో చూద్దాం. ప్రజలు ఏ విధంగా స్పందించారో అన్నది చూద్దాం. ప్రజలు ఎటువంటి వాళ్ళను వాళ్ళ సేవకులుగా కోరుకుంటున్నారు అన్నది కూడా చూద్దాం. అందుకనే అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు కత్తులు కానీ ఆయుధాలు కానీ నేను ఇవ్వలేదు. ఓటనే ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని ఇచ్చారు. దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకొని రాజులు అవుతారా, అమ్ముకొని మీరు బానిసలు అవుతారా, మీరే ఆలోచించుకోండి అన్నాడు. కాబట్టి ఇదే ప్రక్రియ. ఇప్పుడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో జనంలోకి వెళ్ళాయి అని అనుకుంటున్నారా సార్? అంటే జనానికి ఓటు వాల్యూ అంటే కొంతమందికి తెలిసింది, అంటే ఎవరికి తెలియదని చెప్పట్లేదు, జనాన్ని కించపరచడం కాదు. కానీ అంటే ఓటుతో అద్భుతాలు చేయొచ్చు, ఓటు ద్వారా ఒక అధికారం సాధించవచ్చు, లేకపోతే అభివృద్ధి సాధించవచ్చు అనే ఆలోచన ధోరణి ప్రజల్లో పెరిగింది అని అనుకోవచ్చా, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేదు అనుకోవచ్చా? ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలన్నదే మెయిన్ కాన్సెప్ట్. మేము అదే తీసుకెళ్తాం. మీ ఓటు యొక్క విలువ ఏంటో తెలుసుకోండి అంటున్నాం. ఈ ఓటును కొనేస్తే మన గొంతుకలు ఆగిపోతాయి. ఈ ఓటు మనము అమ్మేసుకుంటే మన గొంతుకు ఆగిపోతుంది. రేపు ఏమంటాడు, నీకు డబ్బులు ఇచ్చి నేను ఓటు కొనుక్కున్నాను, నువ్వేంటి నా ముందు మాట్లాడేది అన్నది వీళ్ళు మాట్లాడతారు. అందుకని ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా రావాలి. మన పిల్లలకు నేర్పించాలి ఈ ప్రజాస్వామ్య విలువలేంటో అన్నవి. అదొక లాంగ్ రన్ ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్లో దిగిన్నాం మేము జయభారతి నేషనల్ పార్టీ వాళ్ళు. మేము ప్రయత్నిస్తాం ప్రజల్లో ఏ విధమైన భావనలు తీసుకురావడానికి. నేను మొన్న ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న కొంతమంది బైట్స్ తీసుకున్నాను. కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ ఒపీనియన్స్ చెప్పారు. ఒక యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒక వ్యక్తి నాకు ఒక మాట చెప్పాడు, పోలింగ్ మిషన్ మీద మీ వేలు పెట్టినప్పుడు మీకేమనిపించిందని. ఈ 5 ఏళ్ళు నా భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేను డిసైడ్ చేయబోతున్నాను అని నాకు అనిపించిందండి. ఓటు ఎందుకు వెయ్యాలి అంటే, నేను 5 ఏళ్ళు బాగుండాలి అంటే ఓటు వెయ్యాలి, కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చాయండి ప్రజల్లోని. సో ఆ అవేర్నెస్ జనంలోకి బాగా వెళ్ళింది. అదే ఈసారి ఓటింగ్ పెరగడానికి దోహదపడింది అని అనుకోవచ్చా సార్? మన రాష్ట్ర విషయానికి వస్తే ఎలక్షన్కి అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు చూసుకుంటే సుమారుగా 2% దాకా పెరిగిందని మనం అనుకుంటున్నాం ఓటింగ్ పర్సంటేజ్. ఐ థింక్ 79 నుంచి 81.33నో ఏదో అన్నారు, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కలుపుకుంటే. అంటే సుమారుగా 23 నుంచి 25 లక్షల మంది ఎక్స్ట్రాగా ఓటు వేశారన్నది ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. కానీ వీళ్ళు ఏ విధంగా వేశారన్నది జూన్ 4న తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని మార్చడానికి వేశారా, లేకుంటే ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి వేశారా అన్నది తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా మేమే వస్తాయి, ఏ పార్టీ కూడా మేమే వస్తుందని అంటారు. సార్ ఇప్పుడు లాస్ట్ మినిట్ ఓటింగ్ అనేది బాగా పెరిగింది అని అంటూ ఉన్నారు. దానికి సంబంధించి 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ, ఎవరికి వాళ్ళు ఆ ఓటింగ్ మాకే చెందుతుంది. లాస్ట్ మినిట్ ఓటింగ్ అనేది రూరల్ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఉండాలి అని చెప్పి వాళ్ళు వేశారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి అనే తపనతో లాస్ట్ మినిట్ ఓటర్స్ వచ్చి వేశారు అని చెప్పి టీడీపీ పార్టీ చెప్తూ ఉంది. సో ఒక పార్టీ అధ్యక్షుడిగా, లేకపోతే ఎలక్షన్ని మొత్తం మీరు పరిశీలించిన వ్యక్తిగా, ఒక క్యాండిడేట్గా మీరు ఏ విధంగా జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారండి? సాధారణంగా ఏముంటుంది, ఇది వేసవి కాలంలో జరుగుతున్న ఎన్నికలు. ఉదయం మీరు చూస్తే 7 గంటలకు ముందే బారులు తీరున్నారు చాలా చోట్ల. వీళ్ళంతా ఏంటంటే మామూలుగా త్వరగా ముగించుకొని వెళదాము అన్న ధోరణిలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసరికి కొద్దిగా పలచబడుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ పోలింగ్ పికప్ అవుతుంది. సో దాంతో 6 గంటల వరకు ఎవరెవరైతే పోలింగ్ బూత్స్లో ఉన్నారో వాళ్ళందరి చేత చిట్స్ ఇచ్చి ఓటింగ్ చేయిస్తారు. మీరు అంటున్నది ఏంటంటే లాస్ట్ మినిట్ ఓటింగ్, ఈ సాయంత్రంలో వచ్చిన ఓటింగ్ ఎక్కువైందని చెప్పేసి. కొంతమంది అనడం ఏంటంటే చాలామంది డబ్బులు తీసుకొని కూడా ఈ విధంగా ఓటింగ్కి వచ్చారని కూడా అంటారు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇస్తే అప్పుడు వెళ్దామన్నట్టు. కొంతమంది వెళ్ళి ధర్నాలు కూడా చేశారు పార్టీ ఆఫీసుల ముందు, లేకుంటే క్యాండిడేట్ల ముందు కూడా ధర్నాలు చేసి అప్పుడు వాళ్ళు ఇస్తే వెళదాం అనుకున్న కొంత లాట్, ఆ లాట్ కూడా ఉంటుంది. అందుకనే మేమేమంటున్నామంటే ఎన్నికలను 3 రోజులు పెట్టండి. పోలింగ్ అన్నది ఎందుకు మీరు 7 నుంచి 6 వరకే పెట్టాలి? 3 రోజులు పెట్టండి, ఏం పోయింది? మీ పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, మెషిన్స్ ఉన్నాయి, యంత్రాంగం కూడా వస్తుంది. సో నేను రిలాక్స్డ్గా వెళ్ళి నా ఓటు వేసుకుంటాను. ఎందుకు పరుగులుగా వెళ్ళి ఆ క్యూలలో నిలబడిపోయి అక్కడ సతమతమవుతూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వ్యవస్థను తిట్టుకుంటూ అక్కడేమవుతుందంటే మీ నిజమైన అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేసుకోలేకపోతారు. అందువల్ల ఇదొక ప్రపోజల్ మాది. ఎందుకంటే 1000 మంది మీరు ఓటు వేయాలంటే ఒక పోలింగ్ బూత్లో ఆలోచించండి ఎంత టైం పడుతుందో సుమారుగా. ఎందుకంటే మీరు బటన్ నొక్కిన తర్వాత సుమారుగా 7 సెకండ్ల తర్వాత వీవీప్యాట్ ఇది వస్తుంది. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చి రెండవది నొక్కాలి. సో ఒక్కొక్క ఓటర్ని మీరు సుమారుగా తీసుకుంటే ఒక 2 నిమిషాల ప్రక్రియ.
2 నిమిషాల ప్రక్రియలో 1000 మంది ఓటర్లు అంటే 2000 నిమిషాలు కావాలి. 2000 నిమిషాలు కావాలంటే మీరు తీసుకుంటే సుమారుగా 30 గంటలు కావాలి. కానీ దాన్ని మీరు 10 గంటల్లో 10-12 గంటల్లో ముగించాలని చూస్తున్నారు. అది ఎలా సాధ్యం? అంటే మీరు ఆల్రెడీ అస్యూమ్ చేసుకుంటున్నారంటే ఓన్లీ 70-75% మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. మరి మీరు వ్యవస్థ పెట్టండి, 100కు 100% వేయాలి కదా. మీరు ఆ విధమైన అజంప్షన్కి ఎలా వస్తారు? మీరు ఎప్పుడు కూడా 100కి 100% ఓటింగ్ పడుతుందన్న దాంట్లో మీ అరేంజ్మెంట్స్ ఉండాలి. మరి ఈ సమయం సరిపోదు కదా, సైంటిఫిక్గా మీరు అనలైజ్ చేసినా కూడా సరిపోదు ఇది. సో ఆ విధంగా మరి ఎన్నికల సంఘం ఎందుకు ఆలోచించట్లేదు ఈ బియాండ్ 1 డే మనం ఎన్నికలు పెట్టడానికి? ఇప్పుడు ఇలాంటి అనలిటిక్స్ ఏవైతే ఇప్పుడు నాకు చెప్పారో ఆ లాజిక్కి సంబంధించి అలాంటివి దాంతో అంటే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఏమైనా మెమరాండం పెట్టబోతున్నారా సార్? దీన్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారా? మేము చెప్తున్నాం, ఒక బూత్లో మీకు 1400 ఓట్లు ఉన్నాయి. మరి ఆ బూత్లో ఎలా అవుతుందండి మీకు? అంతే కదండి. ఇప్పుడు ఒక్కొక్క మనిషి 5 నిమిషాలు తీసుకున్నా కూడా నేను ఇంకా 2 నిమిషాలే పెడుతున్నా. 2 నిమిషాలు ఇంకా 2 నిమిషాలే పెట్టాను. 2 నిమిషాలకే ఈ విధంగా అవుతే మరి ఏమవుతుంది మీకు? ఆలోచించండి మీరు అందరూ కూడా. సార్ ఇప్పుడు 3 రోజులు ఎలక్షన్ అన్నారు కదా, కానీ 3 రోజులు ఎలక్షన్ పెడితే పార్టీలు ప్రజల్ని అంటే ఫస్ట్ డే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% 30% ఓటు వినియోగించుకున్నారు, ఇంకా 70% ఉందనుకోండి. ఆ 70%ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఉంటుంది కదండి ఎంతో కొంత. లేకపోతే వాళ్ళే ఆ ప్రజలే అంటే పార్టీ సానుభూతి పరులు వాళ్ళు అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఓటింగ్ రమ్మని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆ తర్వాత ఓటింగ్ ఓటు వెయ్యమని ఓటు పలానా వ్యక్తికి మాత్రమే వెయ్యమని. అది క్యాంపెయినింగ్ జరుగుతూనే ఉంది. క్యాంపెయినింగ్ పీరియడ్లో చేసింది. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ చేస్తే నాకే ఓటేయమంటాను. అలా కాదు సార్, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ ఎలక్షన్ పోలింగ్ బూతుల్లోకి కొంతమంది పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. సో అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ప్రచారం చేసుకోవడం కానీ అది కరెక్ట్ కాదు అక్కడ వరకు అని అన్నారు కదండి. ఈ 3 రోజుల ప్రాసెస్నే ఎలక్షన్ని 3 రోజుల ప్రాసెస్ పెడితే ఇలాంటిది ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కదా. ఏదో ఒక తాయిలలు ఇచ్చో ఇంకోటి చేసో సో దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కరెక్టే మీరు అన్నట్టు. సపోజ్ ఒక రోజులో అయిపోతుంది కాబట్టి ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ చూసుకుంటే వారు ప్రతి గంటకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వారు మీరు చూసుకుంటే సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చొని డబ్బులు పంచేవాళ్ళు, డబ్బులు మిగతా వాళ్లకు తాయిలాలు ఇచ్చేవాళ్ళు, తాయిలాలు ఇవన్నీ కూడా అవుతుంది. కానీ ఇటువంటి విధానాన్ని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలంటే సైంటిఫిక్గా ఒక 10 గంటల్లో మీరు చేయలేరు, 10-11 గంటల్లో మీరు చేయలేకపోతున్నారు. సో సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, స్టాటిస్టికల్గా చూసుకుంటే కూడా ఒక బూత్లో ఇంతమందిని మీరు ఓట్ చేయరు. కాబట్టి దానికనే 500కి ఒక బూత్ పెట్టండి, లేకుంటే 500 మందికి ఒక బూత్ పెట్టండి, అయిపోతుంది. హ్యాపీగా కంఫర్టబుల్గా అవుతుంది మీకు. సో ఆ విధంగా చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. కాబట్టి ఇది ఆలోచించాలి ముఖ్యంగా. ఈ మధ్య ఒక వాదన వినిపించింది సార్ నాకు, అంటే ఆన్లైన్ ఓటింగ్ అనేది కొంతమందికి మాత్రమే, అంటే ఉద్యోగులు అండ్ ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్. సో అలా ఉంది కదా, ఇలాంటిది ఆన్లైన్ ఓటింగ్ గా కన్వర్ట్ చేస్తే జనం అంతా కూడా ప్రాపర్ గా దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది కదా అని అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీ ఆలోచన ఏంటి సార్? ఆన్లైన్ ఓటింగ్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రస్తుత ఎన్నికల్లో సుమారుగా 75 లక్షల మంది ఓటు వేయలేదు. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే సుమారుగా 4 కోట్ల పైన మన దగ్గర ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ 3,33 లక్షల మంది వేశారు. అంటే ఇంకా సుమారుగా 75 లక్షల మంది ఓటు వేయలేదు. మరి దీంట్లో ప్రధానంగా చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు, చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాల కోసం వెళ్ళినవారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓటు వేయలేకపోతున్నారు. ఎందుకంటే వీరు విదేశాల నుంచి రావాలంటే పెట్టే ఖర్చు, వీటన్నిటికి కూడా వాళ్ళు పోతే పోయిందిలే ఓటు అని అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదో ఓటింగ్ కంపల్సరీ చేయండి, ఆరు వీళ్ళకు ఆన్లైన్లో వేసే విధానం కూడా తీసుకురండి. అంటే టెక్నాలజీ ఇంత పెరిగింది మనం ఇప్పుడు బ్యాంకులకు 10 లక్షలు 15 లక్షలు కూడా ఈజీగా ఒక ఇక్కడ కూడా బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం. కాబట్టి ఆ విధంగా మీరు చూస్తే మరి ఆన్లైన్లో ఎందుకు పెట్టకూడదు? దానికి ఒక ప్రోటోకాల్ డెవలప్ చేయండి. మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఒక పర్టికులర్ టైంలో మెసేజ్ వస్తుంది, ఈ టైంలో మీకు మీ పోస్టల్ బ్యాలెట్ కనపడుతుంది, ఆ టైంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి మీరు వేయచ్చు అన్నది మీరు తీసుకురాగలగాలి. ఆరు లేకుంటే కొన్ని సెంటర్స్ పెట్టండి. మనం ఎలాగైతే టోఫెల్ ఎగ్జామో, జిఆర్ఈ ఎగ్జామో, జీమాట్ ఎగ్జామో రాస్తామో అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో మీరు ఓటు వేసేసుకోవచ్చు. అది కూడా ఒక పోలింగ్ బూతే, బట్ నేను ఎక్కడో ఉన్నదాన్ని బట్టి నేను వేసుకుంటాను. తర్వాత పెద్ద పెద్ద హౌసింగ్ సొసైటీస్లు ఉన్నప్పుడు ఆ సొసైటీస్లోనే మీరు పోలింగ్ బూత్స్ పెట్టండి. తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడైతే 85 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మీరు అది 70 సంవత్సరాల నుంచి మొదలు పెట్టండి. ఓట్ ఫ్రమ్ హోమ్,
అంటే ఏజెంట్స్ వెళ్తారు, వాళ్ళతో పాటు ఇంటి దగ్గర ఓటు వేయిస్తారు. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఫైనల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎలా ఓటు చేయాలి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం. అది కూడా ప్రభావాలు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా, ఎటువంటి ప్రెషర్ లేకుండా వాళ్ళు ఓటు వేసేటట్టుగా కూడా మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి అన్నది. దీనికోసం కూర్చోమనండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ఎక్స్పర్ట్స్తో కలిసి కూర్చుందాం. ఆ విధంగా ఫుల్ ప్రూఫ్గా మనం చేయగలం. మరి ఈవీఎంలు పెడుతున్నప్పుడు మరి ఆన్లైన్